శ్రావ్య బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండార్ పదర్ మునూర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజేఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయుధాల స్వాధీన నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో రాపోలు దానయ్య 36 సంవత్సరాలని శారద అనే దంపతులు 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని 3 పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. భార్య శారద తన సోదరుడి కొడుకు శివ 19 సంవత్సరాలతో శారద వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి దానయ్య వారిని మందలించాడు. అక్కడ గుట్టలలో ఒక వ్యక్తిని మర్డర్ చేసిందని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ మా టీమ్స్ ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ రవీందర్, ఆ తర్వాత కానిస్టేబుల్స్ సందీప్, సైదులు, హోంగార్డు వీళ్ళంతా అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా డిసీజ్డ్ అక్కడ వ్యవసాయం చేస్తుండగా మర్డర్ చేసిందని తెలిసింది. ఆ మర్డర్కు ముఖ్య కారణము అతని భార్య శారద అని, అతని భార్య అంకిరెడ్డి కూడా ఉంటుంది. ఆమె కొద్దిగా అంటే ఇతరులతోటి చాలా మందితో ఇతరులతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు అందులో భాగంగా ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న కొడుకు శివ 19 ఏళ్లతను, అతనితోటి కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉంది. అతను ఈ భర్త సస్పెక్ట్ చేసి ఒకసారి చూసిన తర్వాత కూడా అతను ఈ అలవాట్లు మానుకుంటలేరు కాబట్టి నిన్న మధ్యాహ్నం ఇక్కడ బావి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు క్లోజ్ గా ఉండడం చూసి ఈ భర్త దాన్ని ఆబ్జెక్షన్ చేయడం వల్ల అక్కడ ఈ దానయ్య ఈ శివను కొట్టడానికి ప్రయత్నం చేశారు కట్టెతోటి. ఆ కట్టె గుంజుకొని ఈ దానయ్యను తలపై కొట్టడు. కొట్టంగానే అక్కడనే ఈ దానయ్య పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ భార్య రాపోలు శారద దానయ్య కాలు పట్టుకొని ఈ శివ అనేటోడు బండరాయితోటి తలకాయ పైన ఇక్కడ ఇతర భాగాల్లో కొట్టి చంపుతాడు. కొట్టి చంపిన తర్వాత కూడా ఇతను ఈ శివ అంటోడు గుండ్రాంపల్లి పోయి గుండ్రాంపల్లి చెరువులో అక్కడ సెల్ ఫోను ప్లస్ దుస్తులు కూడా అక్కడ పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇమీడియట్ మేము ఈ శారదను కస్టడీలో తీసుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తే నేరం ఒప్పుకున్నారు. ఆ నేరంతో ఒప్పుకోవడం పాటు రాపోల్ శివను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెడతాము. ఇలా ముఖ్యంగా బాగా గుడ్ వర్క్ చేసిన మా సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, ఎస్ఐ కానిస్టేబుల్ అశోక్, ఉదయ్, జంగయ్య వీళ్ళంతా కూడా చాలా గుడ్ వర్క్ చేసి వితిన్ నో టైంలా నేరస్తులు అనేది పట్టుకోవడం జరిగింది. ఈ మర్డర్ కేసులో ఇంకా ఫర్దర్ క్లోజ్ ఇన్వెస్టిగేషన్ తీసి చైన్ ఆఫ్ కస్టడీ కూడా ఎవిడెన్స్ కూడా లింక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కదా సార్? అంటే వాళ్ళు ఉన్నప్పుడే ఈయన పోయిందా, లేకపోతే ముందేస్తూనే చంపాలని అక్కడ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీరు చనిపోయింది. ప్రీ ప్లాన్ కాదు. అక్కడ గుట్టలలో ఒక వ్యక్తిని మర్డర్ చేసిందని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ మా టీమ్స్ ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ రవీందర్, ఆ తర్వాత కానిస్టేబుల్స్ సందీప్, సైదులు, హోంగార్డు వీళ్ళంతా అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా డిసీజ్డ్ అక్కడ వ్యవసాయం చేస్తుండగా మర్డర్ చేసిందని తెలిసింది. ఆ మర్డర్కు ముఖ్య కారణము అతని భార్య శారద అని, అతని భార్య అంకిరెడ్డి కూడా ఉంటుంది. ఆమె కొద్దిగా అంటే
ఇతరులతోటి చాలా మందితో ఇతరులతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు అందులో భాగంగా ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న కొడుకు శివ 19 ఏళ్లతను, అతనితోటి కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉంది. అతను ఈ భర్త సస్పెక్ట్ చేసి ఒకసారి చూసిన తర్వాత కూడా అతను ఈ అలవాట్లు మానుకుంటలేరు కాబట్టి నిన్న మధ్యాహ్నం ఇక్కడ బావి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు క్లోజ్ గా ఉండడం చూసి ఈ భర్త దాన్ని ఆబ్జెక్షన్ చేయడం వల్ల అక్కడ ఈ దానయ్య ఈ శివను కొట్టడానికి ప్రయత్నం చేశారు కట్టెతోటి. ఆ కట్టె గుంజుకొని ఈ దానయ్యను తలపై కొట్టడు. కొట్టంగానే అక్కడనే ఈ దానయ్య పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ భార్య రాపోలు శారద దానయ్య కాళ్ళు పట్టుకొని ఈ శివ అనేటోడు బండరాయితోటి తలకాయ పైన ఇక్కడ ఇతర భాగాల్లో కొట్టి చంపుతాడు. కొట్టి చంపిన తర్వాత కూడా ఇతను ఈ శివ అంటోడు గుండ్రాంపల్లి పోయి గుండ్రాంపల్లి చెరువులో అక్కడ సెల్ ఫోను ప్లస్ దుస్తులు కూడా అక్కడ పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇమీడియట్ మేము ఈ శారదను కస్టడీలో తీసుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తే నేరం ఒప్పుకున్నారు. ఆ నేరంతో ఒప్పుకోవడం పాటు రాపోల్ శివను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెడతాము. ఇలా ముఖ్యంగా గుడ్ వర్క్ చేసిన మా సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, ఎస్ఐ కానిస్టేబుల్ అశోక్, ఉదయ్, జంగా వీళ్ళంతా కూడా చాలా గుడ్ వర్క్ చేసి వితిన్ నో టైంలా నేరస్తులు అనేది పట్టుకోవడం జరిగింది ఈ మర్డర్ కేసులో. ఇంకా ఫర్దర్ క్లోజ్ ఇన్వెస్టిగేషన్ తీసి చైన్ ఆఫ్ కస్టడీ కూడా ఎవిడెన్స్ కూడా లింక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కదా సార్? అంటే వాళ్ళు ఉన్నప్పుడే వినపోయిందా, లేకపోతే ముందేస్తూనే చంపాలని అక్కడ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీడు చనిపోయింది. వాళ్ళు ప్రీ ప్లాన్ కాదు, ప్రీ ప్లాన్ ఏం కాదు. ఆల్రెడీ చంపుతా అని చెప్పి ఇంతకు ముందే నుంచే ఇతను అంటుందంట. దాంట్లో అక్కడ గుట్టలలో ఒక వ్యక్తిని మర్డర్ చేసేదని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ మా టీమ్స్ ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ రవీందర్, ఆ తర్వాత కానిస్టేబుల్స్ సందీప్, సైదులు, హోంగార్డు వీళ్ళంతా అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా డిసీజ్డ్ అక్కడ వ్యవసాయం చేస్తుండగా మర్డర్ చేసిందని తెలిసింది. ఆ మర్డర్కు ముఖ్య కారణము అతని భార్య శారద అని, అతని భార్య అంకిరెడ్డి కూడా ఉంటుంది. ఆమె కొద్దిగా అంటే ఇతరులతోటి చాలా మందితో ఇతరులతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు అందులో భాగంగా ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న కొడుకు శివ 19 ఏళ్లతను, అతనితోటి కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉంది. అతను ఈ భర్త సస్పెక్ట్ చేసి ఒకసారి చూసిన తర్వాత కూడా అతను ఈ అలవాట్లు మానుకుంటలేరు కాబట్టి నిన్న మధ్యాహ్నం ఇక్కడ బావి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు క్లోజ్ గా ఉండడం చూసి ఈ భర్త దాన్ని ఆబ్జెక్షన్ చేయడం వల్ల అక్కడ ఈ దానయ్య ఈ శివను కొట్టడానికి ప్రయత్నం చేశారు కట్టెతోటి. ఆ కట్టె గుంజుకొని ఈ దానయ్యను తలపై కొట్టడు. కొట్టంగానే అక్కడనే ఈ దానయ్య పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ భార్య రాపోలు శారద దానయ్య కాళ్ళు పట్టుకొని ఈ శివ అనేటోడు బండరాయితోటి తలకాయ పైన ఇక్కడ ఇతర భాగాల్లో కొట్టి చంపుతాడు. కొట్టి చంపిన తర్వాత కూడా ఇతను ఈ శివ అంటోడు గుండ్రాంపల్లి పోయి గుండ్రాంపల్లి చెరువులో అక్కడ సెల్ ఫోను ప్లస్ దుస్తులు కూడా అక్కడ పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇమీడియట్ మేము ఈ శారదను కస్టడీలో తీసుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తే నేరం ఒప్పుకున్నారు. ఆ నేరంతో ఒప్పుకోవడం పాటు రాపోల్ శివను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెడతాము. ఇలా ముఖ్యంగా గుడ్ వర్క్ చేసిన మా సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, ఎస్ఐ కానిస్టేబుల్ అశోక్, ఉదయ్, జంగా వీళ్ళంతా కూడా చాలా గుడ్ వర్క్ చేసి వితిన్ నో టైంలా నేరస్తులు అనేది పట్టుకోవడం జరిగింది ఈ మర్డర్ కేసులో. ఇంకా ఫర్దర్ క్లోజ్ ఇన్వెస్టిగేషన్ తీసి
చైన్ ఆఫ్ కస్టడీ కూడా ఎవిడెన్స్ కూడా లింక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కదా సార్, అంటే వాళ్ళు ఉన్నప్పుడే ఈయన పోయిందా లేకపోతే ముందేస్తూనే చంపాలని అనుకుంటారు? ఆడ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీడు చనిపోయింది. వాళ్ళు ప్రీ ప్లాన్ కాదు, ప్రీప్లాన్ ఏం కాదు. ఆల్రెడీ చంపుతా అని చెప్పి ఇంతకు ముందే నుంచే ఇతను అంటుందంట. దాంతో ఊరిపోయేది ఊడిపోయేది పైకాడికి తీసుకుపోయింది. బ్రేక్ఫాస్ట్ తిని అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్థులు ఖమ్మం వెమ్నూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 13 మంది విద్యార్థులు అల్పాహారం తిన్న కొద్దిసేపటికే కడుపు నొప్పి వాంతులతో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఏంటండి భోజనం బాగుంటుందో ఏంటండి భోజనం బాగుంటుందో ఏంటండి భోజనం బాగుంటుందో ఏంటండి భోజనం బాగుంటుందో రావట్లేదు.
ఏంటండి వీడియో ఉపయోగం బాగుంటుందో ఏంటండి వీడియో ఉపయోగం బాగుంటుందో ఏంటండి వీడియో ఉపయోగం బాగుంటుందో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని చందర్లపాడు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను బైక్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. నందిగామ నుంచి చందర్లపాడు వైపు ఉపాధ్యాయులు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులతో వంట పనులు చేస్తున్న హాస్టల్ సిబ్బంది. నల్గొండ జిల్లాలోని తుంగాపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులతో చపాతీలు వంట పనులు చేస్తున్న హాస్టల్ వార్డెన్ సిబ్బంది. నిద్ర మానేసుకొని చల్లగా పడుకుంటారు. నిద్ర మానేసుకొని చేస్తారా వాళ్ళు? వాళ్ళే వస్తారు. నేనే ఇక్కడే ఉంది కదా పిల్లలు. అట్లా అంటానే చేస్తుంది. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్ టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం?
ఈ రోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.